రూపాయలు అంతకు మించి పర్చేస్ చేసిన 100 మంది ఫస్ట్ కస్టమర్లకి రూపాయికే చీర. టిఆర్ఈ సారీస్ లో ఆషాఢం షాపింగ్ చేసుకోండి. ఒక పాట ఏదైనా నాకు డెడికేట్ చేయాలి, మంచి పాట. పాట నీ గుండెల్లోకి నా రాగం చేరిందే ఏ మాయ చేసావే. అదొకటే వచ్చి దానికి ఎయిటింగ్ లో తీసేయండి. వైజాగ్ ఎక్కడ, నేషనల్ అవార్డు ఎక్కడ, ఆ మూమెంట్ ఎట్లా అనిపించింది నీకు? నా లైఫ్ లో బెస్ట్ మూమెంట్ అని చెప్పచ్చు. హ్యాపీనెస్ తట్టుకోలేక ఏడ్చేసాను. ఓడిపోవడం అనే మైనస్ నుండి గెలవడం అనే ప్లస్ వైపు అడుగులేస్తుంటే అందరికి ఎదురయ్యే మజిలీ సున్నా. ఆ సున్నాని దాటాలి, నేషనల్ అవార్డు గెలిచాలి. సో నేషనల్ అవార్డు గురించి తెలియకుండానే ఇంటర్వ్యూ చేసేస్తా. 30 years బ్యాక్ ఎన్టీఆర్ గారి బాలరామాయణ బెస్ట్ చిల్డ్రన్స్ ఫిల్మ్ వచ్చింది. మళ్ళీ 30 years తర్వాత 35కి వచ్చింది. దానికన్నా తక్కువ డైరెక్టర్ కి ఎప్పుడన్నా చెప్పావు ఇట్లాగా? మా డైరెక్టర్ గారికి చెల్లికి పడదు మాట. కరెక్ట్ గా సైలెన్స్ అన్నప్పుడు ఆనరు అంటే నేను ఇట్లా డాడీ వీడియో చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది? నాన్న ఏడుస్తున్నారన్న బాధ, అలాగే మాటల్లో నేషనల్ అవార్డు వచ్చిందన్న హ్యాపీనెస్. ఇప్పుడు అందరూ నేనెవరు అని అంటే అరుణ్ దేవ్ ఫాదర్ అని చెప్తున్నారు. అది అంతకన్నా నాకు అప్రిషియేషన్ అక్కర్లేదు. నాకు కూడా వచ్చింది, ఏడుపు వచ్చింది. హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సువర్ణతో సరదాగా. సో ఈరోజు నా గెస్ట్ ఎవరంటే 2 రోజుల నుంచి సోషల్ మీడియాలో అతనే కనిపిస్తున్నాడు అనమాట. బేసిక్గా ఏ సినిమా అయినా కూడా చిన్న కథ కాదు. సో ఇది కూడా చిన్న కథ కాదు, కానీ ముందు ఒక చిన్న కథగానే మొదలైంది. ఇప్పుడు నేషనల్ అవార్డు దాకా వెళ్ళింది. 35 ప్రతి ఒక్కరి ఇంట్లో అందరి మనసుల్ని హత్తుకున్న ఫిలిం అని చెప్పొచ్చు. సో ఈరోజు 35 ఫిలింకి గాను చైల్డ్ ఆర్టిస్ట్గా అరుణ్ దేవ్కి నేషనల్ అవార్డు వచ్చిన సందర్భంగా అందరూ పండగ చేసేసుకుంటున్నారు. సో అందరి ఫ్యామిలీలో ఒక కిడ్గా తను భావిస్తూ ఉన్నారు. సో ఎక్కడ చూసినా ఇన్స్టాగ్రామ్లో తన స్పీచ్కి సంబంధించిన వీడియోసే మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇంకా లేట్ చేయకూడదు, ఖచ్చితంగా ఇది సెలబ్రేట్ చేయాలని చెప్పేసి అరుణ్ని పిలిచేశాను అనమాట. సో మాట్లాడేద్దాం. చిన్న కథ అయితే కాదు కదా, ఎంత పెద్ద కథో తన మాటల్లోనే అడిగి తెలిసేసుకుందాం. హాయ్, వెల్కమ్ టు సువర్ణతో సరదాగా. థ్యాంక్ యూ. ఓకే, ఎట్లా అనిపిస్తుంది నాన్న? చాలా హ్యాపీగా ఉంది కదా? చాలా హ్యాపీగా ఉంది, చాలా ప్రైడ్గా కూడా ఉంది. మాటలు అసలు ఎత్తుక్కోవట్లేదు కదా, వెంటనే వచ్చేస్తున్నాయి. చూస్తున్నావా? మార్నింగ్ నుంచి ఫోన్ చూస్తున్నావా? ఫోన్ చూడట్లేదు, అమ్మ రీల్స్ చూపిస్తున్నారు అన్నమాట. ఇవి వస్తున్నాయి. ఏం వస్తున్నాయి? బాగా ట్రెండింగ్ లో ఉంది నా స్పీచ్. బాగా ట్రెండింగ్ లో ఉందని స్పీచ్? ఓకే, చాలా మందికి స్పీచ్ ఇవ్వడం రావట్లేదు, నేర్పిస్తావా? తప్పకుండా. నాకు కూడా నేర్పిస్తావా? మీరు నాకన్నా బాగా మాట్లాడతారు, నేర్పించారు. అబ్బాబ్బా, నేను మాట్లాడతా కానీ స్పీచ్ ఇవ్వలేనురా. నేను స్టేజ్ మీద నాకు భయం వస్తుంది. నువ్వు అసలు అంత మైక్ పట్టుకుని అసలు 35లో ఉన్న డైలాగు నువ్వు నేషనల్ అవార్డు దాకా తీసుకెళ్ళావు. ప్లస్ మైనస్ డైలాగ్ ఎంత ఫేమస్ కదా మన సినిమాలో. అవును. దాన్ని ఎంత క్యూట్గా చెప్పావు అసలు. అప్పటికప్పుడు అనుకున్నావు స్టేజ్ మీద? అనుకున్నా. ముందే అనుకున్నావా? అంటే నన్ను పిలవంగానే ఈ డైలాగ్ చాలా అక్కడ నాకు బాగా కనెక్ట్ అయింది కాబట్టి దీన్ని కొంచెం ఇట్లా కనెక్ట్ చేసి చెప్తే బాగుంటుందని అనిపించిందా? ఫ్లోలో వచ్చేసింది, అది చెప్పేశాను. ఇంకా మరి మన ఇంటర్ కూడా స్టార్టింగ్ అదే ఉండాలనుకుంటున్నా, చెప్పేసే మరి ఫ్లోలో. ఓడిపోవడం అనే మైనస్ నుండి గెలవడం అనే ప్లస్ వైపు అడుగులేస్తుంటే అందరికీ ఎదురయ్యే మజిలీ సున్నా. ఆ సున్నాని దాటాలి, నేషనల్ అవార్డు గెలిచాలి. గెలిచేసావుగా మొత్తానికి. ఓకే, సూపర్. సో 35 సక్సెస్ని అందరూ ఎంజాయ్ చేస్తున్నారు, ఎస్పెషల్లీ నువ్వు బాగా ఎంజాయ్ చేస్తున్నావు. అవును. నిన్ను ఓన్ చేసుకున్నారు ఆడియన్స్. ఎట్లా అనిపిస్తుంది నాన్న? లైఫ్లో ఎప్పుడు లేనంత హ్యాపీనెస్ ఉంది నాకు, చాలాగా. మా ఫ్రెండ్స్ ఫోన్ చేశారు, ప్రిన్సిపల్ సార్ ఫోన్ చేశారు, మా టీచర్స్ అందరూ ఫోన్ చేశారు. చాలా బాగా చేసావు, మా డైరెక్టర్ సార్, మా టీము అందరూ. అందుకే చాలా హ్యాపీగా ఉంది. అవును. కానీ నువ్వు బాగా గాడ్ని నమ్ముతావు కదా. ఇప్పుడు నువ్వు కానీ మమ్మీ కానీ నేను చూస్తే ప్రెస్ మీట్లో అందరూ బొట్టు పెట్టుకున్నారు. నువ్వు సినిమా షూటింగ్లో కూడా రోజు స్నానం చేసి రెడీ అవ్వగానే ముందు బొట్టు పెట్టేసుకుంటావంటగా. ఎవరు చెప్పారు నీకు బొట్టు పెట్టుకుంటే ఏం మంచి జరిగిద్ది? చెప్పవా? నాకు తెలియదు. బొట్టు అనేది ఒక పాజిటివ్ ఎనర్జీ లాంటిదని అమ్మ చెప్తుంటారు అన్నమాట. బొట్టు పెట్టుకుంటే మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ ఎంటర్ అవుతుంది అని అమ్మ చెప్పారు నాకు. దానివల్ల డైలీ అలవాటు అయిపోయింది అనమాట, స్నానం చేసిన తర్వాత బొట్టు పెట్టుకోవడం. సినిమా సెట్లో కూడా పెట్టేసుకున్నావు బొట్టు? ఇప్పుడు కూడా బొట్టు పెట్టుకునే వచ్చు. ఏ రోజు బొట్టు పెట్టుకోకుండా ఉండవా? స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా కొంచెం పెట్టుకుని వెళ్తావా? పెట్టుకెళ్ళిపోతాను. మరి మిగతా వాళ్ళు ఎవరు పెట్టుకోరు? ఎప్పుడైనా అడిగారా అరుణ్ రోజు బొట్టు పెట్టుకుని వస్తావు అని? మా ఫ్రెండ్ ఒకడు అడిగాడు, నాకు పొద్దున్న అలవాటు పెట్టుకొని రావడం అంటే. నేను పెట్టుకొని వస్తారు ఎప్పుడు అన్నాడు.
ఒక 2 days పెట్టుకుని వచ్చి తర్వాత ఆపేసాడు. 2 days పెట్టుకొచ్చి తర్వాత ఆపేసాడు. యా ఓకే, సూపర్. అంటే ఒక గుడ్ పాజిటివ్ వైబ్ అంటావు. సో ఇప్పుడు ఇంత అన్కండిషనల్ లవ్ వస్తుందనా, దట్టు నీకు నిజంగా బ్లెస్సింగ్. అంటే నీ పెరిగిన విధానం, మీ ఫాదర్ మదర్ కష్టం. మొదటి సినిమాకి ఎవరికి నేషనల్ అవార్డు రాదు, తెలుసా నీకు అది? అంటే ఎవరికి రాలేదు ఇప్పుడు వరకు. చాలా ప్రౌడ్ కదా. నేనైతే చాలా ప్రౌడ్గా ఉన్నాను. ముఖ్యంగా నాకన్నా మా అమ్మ నాన్న మా పేరెంట్స్ ఎక్కువ. కాదు, ఇప్పుడు అనౌన్స్ చేశారు నాన్న, నేషనల్ అవార్డు వచ్చింది 35 ఫిలింకి గాను. అరుణ్ దేవ్ నీ పేరు ఎక్కడెక్కడో, వైజాగ్ ఎక్కడా, నేషనల్ అవార్డు ఎక్కడా? ఆ మూమెంట్ ఎట్లా అనిపించింది నీకు? అమ్మ పరిగెట్టుకొని వచ్చి నీకు నేషనల్ అవార్డు వచ్చింది అని చెప్పేసరికి ఇంకా హ్యాపీనెస్ తట్టుకోలేక ఏడ్చేసాను. నా లైఫ్లో బెస్ట్ మూమెంట్ అని చెప్పొచ్చు అది. మరి ఈ నేషనల్ అవార్డుని ఎవరికి డెడికేట్ చేస్తావు? మా అమ్మకి. అమ్మకే? అరే బట్టలు పైసలు అన్నీ డాడీ ఇస్తాడరా. గద్రవాడు నాన్నకి. గద్దర అవార్డు నాన్నకి ఇచ్చావా? ఓకే, నేషనల్ అవార్డు అమ్మకి ఇస్తావా? ఓకే, నెక్స్ట్ ఇంకో అవార్డు ఏమైనా వస్తే చెల్లికి ఇస్తావా? అంతేనా? గద్దరు నేషనల్ 2 కలిపి చెల్లికి ఇస్తాం. బా, చెల్లి అంటే చాలా ఇష్టమా? ఎంత ఇష్టం? ఎంత ఇష్టమా? ఎంత ఇష్టమా? ఎంత ఇష్టమా? ఇంత ఇన్ఫినిటీ అంత ఇష్టమా? బుర్రుందిరా బాగా. ఇంత ఇష్టం అంట. ఓకే సరే, ఎందుకు చెల్లి అంటే అంత ఇష్టం? నాకు బలం ఇస్తుంది ఎక్కువగా. బలం ఇస్తుందా? ఎట్లా రాది? చిన్న పిల్లగా ఉంది కదరా, చాలా చిన్నగా ఉంది. 35 షూట్లోని మా చెల్లి కానీ ఏడ్చి గోల్ చేసి ఉంటే నేను 35 షూట్ చేయకపోదు. అదేంట్రా? తను ఏడ్చిందంటే ఖచ్చితంగా వెళ్ళి ఆడుకోవాలి, అప్పుడే ఏడుపు ఆపుతుంది. ఆహా, ఏడకుండా చక్కగా ఉంది కాబట్టే 35 మూవీ చేశాను. బా బా సూపర్. ఈ లైన్తో ఇంకో స్టోరీ తీసుకోవచ్చు. డైరెక్టర్కి ఎప్పుడన్నా చెప్పావు ఇట్లాగా? యాక్చువల్లీ మా డైరెక్టర్ గారికి చెల్లికి పడదు మాట. ఎందుకు నానా? కరెక్ట్గా సైలెన్స్ అన్నప్పుడే నరుస్తుంది, దానివల్ల ఇద్దరికి పడదు. ఓకే, మొత్తం ఈ క్రెడిట్ అంతా చెల్లిది. యా 35 సినిమా సెట్ మొత్తం ఏడవకుండా ఉంది కాబట్టి నువ్వు షూటింగ్ చేయగలిగావు. అంతే, మళ్ళీ ఏడ్చిందా షూటింగ్ అయిపోయేది. అంతే. అందుకే క్రెడిట్ తనకి ఇచ్చేస్తావు. సూపర్ రా, మామూలు సూపర్గా. ఫస్ట్ అయితే నిన్నటి నుంచి నీ వీడియోలు బాగా ఇదవుతున్నాయి కదా, సో ఒకసారి ప్లే చేస్తావు ఒక వీడియో. ఇప్పుడు నువ్వు లైవ్లో ఎలా ఫీల్ అవుతావు, అంటే నీ ఫేస్లో ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ వస్తాయి నేను చూడాలనుంది. ఎందుకంటే నువ్వు ఎక్స్ప్రెషన్ కింగ్ అంటున్నారు అందరూ. ఏ ఎక్స్ప్రెషన్ అయినా చాలా క్యూట్గా ఉండడానికి బాగున్నావు కదా. కాబట్టి సరే, ఇక్కడ నువ్వు వీడియో ప్లే అంటే వెంటనే ప్లే అవ్వదు, నువ్వు నన్ను ఇంప్రెస్ చేయాలి ఏదో ఒకటి చేసి. నువ్వు ఏం ఇంప్రెస్ చేస్తే నువ్వు చెప్తేనే వీడియో ప్లే అవుతుంది, నేను చెప్తే నా మాట ఇందు. నువ్వు అది ప్లే అయ్యే ముందు ఏదో ఒకటి ఇంప్రెస్ చేసి ప్లే అని చెప్తే వస్తుంది ఆ వీడియో. అయితే ఒక 2 శ్లోకాలు చెప్తా. నా కోసమా? సరే చెప్పు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన తన కర్మఫల హేతుర్భూర్మాతే సర్గోత్సవ కర్మని. సెకండ్, క్రోధాండ భవి సమ్మోహ శృతివిభ్రమ బుధినాశ పనశ్యతే. ఓకే, భగవద్గీత శ్లోకాలా? ఎవరు చెప్తున్నారు నన్ను ఇంట్లో? ఆ డైరీలో ఉంటాయి మాట, క్లాస్ టీచర్ అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు అన్నమాట, చదవండి అని. డైరీలో ఆ 2 శ్లోకాలు ఎక్కువ చదువుతాను. ఎక్కువ శ్లోకాలు చదువుతుంటావు. సూపర్. యా ఓకే సరే, నేను ఇంప్రెస్ అయిపోయాను. మరి నువ్వు టీవీకి కూడా చెప్తే అది కూడా ఇంప్రెస్ అయ్యి వీడియో ప్లే అంటే నువ్వు డిఫరెంట్గా ఎలా చెప్తావో వీడియో ప్లే అని అవ్వాలి, నీ వీడియో ప్లే అవుతుంది. డైరెక్టర్ యాక్షన్ కొంచెం డిఫరెంట్గా చెప్తాడు, మ్యూజిక్ డైరెక్టర్ డిఫరెంట్ మ్యూజిక్ ఇస్తాడు. ఇప్పుడు ఇక్కడ అరుణ్ దేవ్ ఏం చేస్తే వీడియో ప్లే అవుతుంది? 35 చిన్న కథ కాదు, ఇది చాలా పెద్ద కథ. అది పెద్ద కథ ఎలా అయిందో సరే టీవీలో చూద్దామా? ఓకే. ఓకే, ఫస్ట్ మమ్మీకి పెట్టమని చెప్పారు, నువ్వు మాత్రం డైరెక్టర్కి పెడుతున్నావు ఫస్ట్. అందుకే అమ్మకే పెట్టేశా కదా. ఓకే సరే, ఎలా ఉంది నాన్న? మంచిగా శాలువా కప్పారు, ఒక రేంజ్లో బాగుంది, చాలా బాగుంది. పడిన కష్టాలు ఏం కనపడవు. ఈరోజు ఈ సక్సెస్, ఈ నేషనల్ అవార్డు, ఆ అరుణ్ దేవ్ మాత్రమే కనిపిస్తున్నాడు. ఆ సెలబ్రేషన్ మొత్తానికి నువ్వే కింగ్ క్వీన్లా కనిపిస్తున్నావు. ఎట్లుంది చూస్తున్నప్పుడు? అదొక తెలియని ఫీలింగ్. నా కోసం ఐ విన్ చేశారా అన్న ఒక హ్యాపీనెస్, నేషనల్ అవార్డు వచ్చింది అన్న ఒక ప్రౌడ్ మూమెంట్, అన్నీ కలిపితే ఎలా ఉంటుందో అలా ఉంది నాకు ఇప్పుడు. నేషనల్ అవార్డు అంటే ఏంటో తెలుసా అసలు? ఏం చెప్పు, నాకు తెలియదు. 30 years బ్యాక్ ఎన్టీఆర్ గారి బాలరామాయణ బెస్ట్ చిల్డ్రన్స్ ఫిల్మ్ వచ్చింది, మళ్ళీ 30 years తర్వాత 35కి వచ్చింది. ఓ, నేషనల్ అంటే చాలా పెద్దదా? ఎంత ఎంత పెద్ద ప్రౌడ్ అయినటువంటి అవార్డు. భారతదేశంలో
అందరికంటే బెస్ట్ చిల్డ్రన్స్ ఫిలిం, బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్గా వచ్చింది. బాగానే చెప్పారా నీకు. ఓకే, ఇంకా నా దగ్గర 2 వీడియోలు ఉన్నాయి. మరి ఆ 2 వీడియోలు ప్లే అవ్వాలన్నా కూడా నువ్వు ఏదో ఒకటి చేయాలి, మ్యాజిక్ చేయాలి నాకు. ఇంకో మ్యాజిక్ ఇంకో మ్యాజిక్ చేయాలి. నువ్వు డైలాగ్ చెప్పినా ఓకే, సినిమాలో డైలాగ్ చెప్పినా ఓకే. సినిమాలో డైలాగ్ చెప్పిన ఓకే. ఓడిపోతున్నాను సమయంలో అందరూ ఒకరి మీద ఒకరు చెయ్యి వేసుకుంటూ ఫైనల్గా నా భుజం మీద చేయి పడేసరికి అందరి బలం నాకే వచ్చేసింది అన్నట్టు, ఓడిపోతున్నాను అనుకున్నప్పుడు మా టీం అందరూ నా మీద వేసేసరికి అందరి బలం ఒకేసారి వచ్చింది. ఆగలేనంత సంతోషం, అది పెద్ద నేషనల్ అవార్డు. నేషనల్ అవార్డు మాత్రం వదలట్లేదు ఎక్కడ, అన్నిటికీ మింగిల్ చేసేస్తున్నావు. ఓకే చెప్పు, ఇప్పుడు నెక్స్ట్ వీడియో ప్లే అని చెప్పు. నెక్స్ట్ వీడియో ప్లే ప్లీజ్. ఇప్పుడు అందరూ నేనెవరు అని అంటే అరుణ్ దేవ్ ఫాదర్ అని చెప్తున్నారు. అది అంతకన్నా నాకు అప్రిషియేషన్ అక్కర్లేదే. నా కొడుకు ఈ రోజు హైయెస్ట్ అవార్డు తెచ్చుకున్నాడు అంటే దాన్ని చెప్పడానికి నాకు మాటలు కూడా ఉండవు. చెప్పు ఏంటి, ఎలా ఉంది? కళ్ళలో టీయర్స్ వస్తున్నాయి, అందరికి వస్తున్నాయి. మీ డాడీ ఏడుస్తున్నాడు, అందరిని ఏడిపిస్తున్నాడు రా. నాకు కూడా వచ్చింది, ఏడుపు వచ్చింది. మా డాడీ గుర్తొచ్చినట్టున్నాడు. సరే, ఇప్పుడు నిజమే కదా, ఇప్పుడు మనం పెద్ద అయిన తర్వాత నువ్వెవరి పిల్లోడు రా అంటే పలానా పలానా అని చెప్తాం కదా. మరి ఇంత చిన్న వయసులో సినిమా హిట్ అవ్వడమే కాదు, నేషనల్ అవార్డు దాకా వచ్చింది. అది కూడా ఎవరు అంటే నాన్నని ఇప్పుడు అరుణ్ దేవ్ వాళ్ళ డాడీ అంటున్నారు. అది ఓన్లీ మా స్కూల్ మాకు తెలిసిన వాళ్ళనే, కానీ నాన్నకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా అంటారు, నీ కొడుకు సినిమాలో యాక్ట్ చేస్తున్నాడు కదా, బాగుంది. నీ కొడుకు అంటున్నారు అంటే నాన్నకు కూడా అక్కడ ఇండివిజువాలిటీ ఉంది. నాన్న కూడా అక్కడ చప్పట్లు కొడుతున్నాడు అక్కడి నుంచి. ఇది స్పీచ్ అందరికీ బాగా నచ్చింది, నేను మంచిగా కలెక్ట్ చేశాను. మరి మాకు కూడా ఎంతోమంది ఫాదర్స్కి, అంటే నాట్ ఓన్లీ నువ్వు సన్ డాటర్స్ కూడా కనెక్ట్ అయింది కదా డాడీ మాటలు. లెటర్స్ లేని టైంలోనే ఆయన చెప్పిండు ఆయన జర్నీ. డాడీ ఏం చేస్తుంటారు చెప్పు అసలు? ఇంజనీర్. ప్రాపర్ వచ్చి వైజాగ్, రైట్? నాన్న పేరేంటి? సురేష్ కుమార్. సురేష్ కుమార్. ఇప్పుడు ఎలా చెప్తారు అందరూ? ఎప్పుడు నువ్వేం చెప్తావు? సురేష్ కుమార్ సన్ ఆఫ్ అరుణ్ దేవ్. సరే, ఇంత ఎమోషనల్గా మాట్లాడిన డాడీ ఎప్పుడు ఎమోషనల్ ఉంటాడా, సరదాగా ఉంటాడు ఇంట్లో? ఫన్నీగానే ఉంటారు, రోజు ఆడుకుంటాను నాన్నతో. ఇట్లా డాడీ వీడియో చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది? బాధపడాలో తెలియదు, సంతోషపడాలో తెలియదు. నాన్న ఏడుస్తున్నారన్న బాధ, అలాగే ఆ మాటల్లో నేషనల్ అవార్డు వచ్చిందన్న హ్యాపీనెస్. బాగా పెంచారా నేను, ఎక్కడ దొరకట్లేదు నువ్వు. ఓకే సూపర్. కాదు, ఇప్పుడు ఒక స్టేజ్ వచ్చింది, నువ్వు చాలా పెద్ద అయిన తర్వాత డాడీని హ్యాపీ చేయక్కర్లా, కొంచెం పెద్ద అయిన తర్వాత ఇంత హ్యాపీ చేసేసావు. ఇంకా పెద్దయ్యకి ఎంత హ్యాపీగా చూసుకుంటావు డాడీ నువ్వు? ఏ కష్టం లేకుండా ఆస్కార్ కొట్టి నాన్నకిచ్చి ఇంకా బాగా హ్యాపీగా చూసుకుంటా. నేషనల్ అయిపోయింది, ఆస్కార్కి వెళ్ళిపోయావు అంతేనా? ఆస్కార్ కొడితే డాడీ హ్యాపీగా ఉంటాడా? అలా అని కాదు, అది ఇంకా పెద్ద అచీవ్మెంట్ కదా. అవును, మొత్తానికి ఆస్కార్ దాకా వెళ్ళావంటే నువ్వు హిట్ కొట్టేస్తావురా. ఇప్పుడు ఇంకొక వీడియో ఉంది, ఆ వీడియో లాస్ట్ వీడియో, అది ప్లే అవుతుంది. మరి నువ్వు ఏం చెప్తే ప్లే అవుతుందో నాకు తెలియదు. సాంగ్ పాడతావా? ఓకే పాడు. చిన్న ఇది వింత లోకం, ఏం చేసిన నేరమే, కన్నా ఇది ఇంద్రజాలం, ఏం చేసిన ఘోరమే, చెప్పింది వింటే కొడతారు చెప్పట్లే, ఇబ్బంది అంటే పెడతారు ఇక్కట్లే, చెప్పింది వింటే కొడతారు చెప్పట్లే, ఇబ్బంది అంటే పెడతారు ఇక్కట్లే. ఇది 35లో ఫిలింలో పాట. అవును. ఓకే, రీసెంట్గా కొన్ని పాటలు అయితే విన్నావా? నాకు తెలిసిన పాట ఏదైనా ఒకటి పాడు, నేను స్టేటస్ పెట్టుకుంటా. ఓ తుర్రుమున్న పాలపిట్ట అందంగా వచ్చిందే వచ్చిందే, ఈ గుంపులోన మెల్లంగా వాలిందే, ఈ ఆకతాయి ఆటగాడు చూడంగా కన్నాడే పడ్డాడే, ఓ పోటగాడులా పెద్ద బిల్డప్పే ఇచ్చాడే. ఇదేంటి సమ్మర్ హాలిడేస్. నువ్వు సూపర్ రాసా. నీ సినిమాల్లో పాటలే పాడతా. ఎవరి పాటలు ఎక్కువ వింటావు? నేనా? రీసెంట్గా ఇన్న పాట ఏంటి, బాగా నచ్చిన పాట ఏంటి అన్ని ఇప్పుడు రిలీజ్ అయిన సినిమాల్లో? నాకైతే నా ఫేవరెట్ సాంగ్ నీలిమేఘంలో. అది ఏ సినిమాలో పాట? 35 కాకుండా 35 కాకుండా అసలు ఇంకేం పాటలు వినవా? ఉన్నాయి. ఓన్లీ 35 వింటావా? ఒక పాట ఏదైనా నాకు డెడికేట్ చేయరా, మంచి పాట. మీకా? నాకు తెలియాలి ఆ పాట. ఓకే, మీకు తెలియాలా? నీ గుండెల్లోకి నా రాగం చేరిందే, ఏ మాయ చేసావే. పాడు, జై బాలయ్య పాడు. అదొకటే వచ్చా? వేరే పాటలు ఏమి నేర్పించట్లేదు అయితే మొత్తానికి. నేను చాలా పద్ధతిగా పెంచుతున్నారా నేను. సూపర్. సరే, ఇప్పుడు లాస్ట్ వీడియో పాట పాడేసావు కదా, ఓకే వీడియో ప్లే చేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేసి అడుగు, చెప్పు. వీడియో ప్లే చేయరా ప్లీజ్ ఎడిటర్ గారు. 35 చిన్న కథ కాదు, ఇది చాలా పెద్ద కథ.
ఓడిపోతున్నాం అన్నప్పుడు అందరూ ఒకరి మీద చేస్తూ ఫైనల్గా నా మీద చేయబడేసరికి అందరి బలం నాకు వచ్చింది అన్నట్టు మా టీం అందరూ నా మీద ఒక్కసారిగా చేసేసరికి ఆగలేని సంతోషం, అతిపెద్ద నేషనల్ అవార్డు వచ్చింది. థ్యాంక్ యూ అందరికీ, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, అస్సలు భయపడలేదు నాన్న నువ్వు అసలు. ఎంతమంది చూస్తున్నారు, కెమెరా ఏం లేదు, లైవ్ స్ట్రీమింగ్ కదా అది. ఎప్పుడు అసలు చిన్న భయం కూడా ఉండదా? భయం ఉన్నది నేను డ్రామా జర్నీస్లోనే వదిలేసావు. ఏదైనా మాట్లాడాలంటే కాన్ఫిడెంట్గా మాట్లాడాలి, ఎదుటి వాళ్ళకి అర్థమయ్యేటట్టు మాట్లాడాలి. సరే, ఇప్పుడు అందరూ ఈ అరుణ్ దేవ్ గురించి మాట్లాడుతున్నారు. ఫస్ట్ సినిమాకే నేషనల్ అవార్డు కొట్టాడు అని సినిమా గురించే మాట్లాడుతున్నారు. అసలు ఫస్ట్ నీ జర్నీ ఎలా స్టార్ట్ అయిందో తెలుసుకుందాం. ఓకే. నువ్వు వైజాగ్లో ఉంటావు. ఇప్పుడు ఏ క్లాస్ చదువుతున్నావు? 8th క్లాస్. సినిమా చేసి చాలా సంవత్సరాలు అయిపోతుంది కదా. ఫస్ట్ నువ్వు డ్రామా జూనియర్స్ చేసావు, రైట్? ఏ సీజన్ చేసావు జీ తెలుగులో? సీజన్ 5. సీజన్ 5లో రన్నర్ మాట నేను. రన్నర్ అప్. మామూలుగానే నువ్వు పేజీలు డైలాగులు ఇచ్చినా కూడా చదివేస్తావు అంట, గుర్తుపెట్టేసుకుని. ఎంత ఇచ్చినా చెప్పేస్తావా? చెప్తాను సింగిల్ టేక్లో. ఎలా ప్రిపేర్ అవుతుంటావు? అంటే ఫస్ట్ ఆ డైలాగ్ని నేను ఓన్ చేసుకుంటాను. అంటే అసలు దాని మీనింగ్ ఏంటో అని. ఓకే, దీని మీనింగ్ ఇది. ఆ తర్వాత మన డైలీ లైఫ్ సిచ్యువేషన్లో కనెక్ట్ చేస్తాను అనమాట. ఓకే, మనం ఇచ్చేస్తామని ఒక మళ్ళీ థరోలీ చదువుతూ ఉంటాను అనమాట. ఇది ఈ పార్ట్ ఓకే, ఇది ఇక్కడ జరుగుతుంది అని. వన్స్ ఎప్పుడైతే స్క్రీన్ ముందుకు వెళ్తానో అవన్నీ రిమెంబర్ చేసుకుంటాను. ఓకే, టేక్లో నేను చెప్తాను. ఓకే. ఇప్పుడు డ్రామా జూనియర్స్లో ఒక జర్నీ ఉండింది. అక్కడ కూడా నేను చాలా కష్టపడి పేరెంట్స్ అక్కడి నుంచి ఇక్కడ తీసుకురావడం కష్టమే కదా. ఇప్పుడు మీరు హైదరాబాద్ కాదు, వైజాగ్ నుంచి వచ్చావు. యాక్టింగ్ ఎలా ఇంట్రెస్ట్ వచ్చింది నీకు? అంటే ఫస్ట్ నీకే నువ్వు చెప్పావా పేరెంట్స్తో? పేరెంట్సే నేను సపోర్ట్ చేశారా? 2 జరిగాయి. ఎట్లా? స్టార్టింగ్ నాకు ఊహ తెలిసినప్పుడు సినిమాల్లో టీవీ చూస్తుంటే సినిమాలు వచ్చేవి. అరే ఈ అబ్బాయి భలే యాక్టింగ్ చేస్తున్నాడే అని వేరే వాళ్ళు ఉన్నాను. నా ఫేవరెట్ హీరో అయితేనే అని. అందరూ అలా నచ్చుకుంటున్నారు కదా, నన్ను ఎవరైనా అలా చెప్పుకుంటే బాగుంటుంది అని అనుకో. తర్వాత ఒకసారి అమ్మకి చెప్పాను, అమ్మ ఇలాగా యాక్టింగ్ చేయాలంటే ఎక్కడికి వెళ్ళాలి ఏంటి? అవునా బాబు, సరే వెళ్దాము అని చెప్పి అప్పుడు డ్రామా జర్నీస్కి ఆడిషన్కి తీసుకెళ్ళారు. అప్పుడు అమ్మ 9th మంత్ ప్రెగ్నెంట్ మాట. ఓ, మా చెల్లి కడుపులో ఉంది. డ్రామా జర్నీస్ ఆడిషన్స్ ఇచ్చి వచ్చేసిన తర్వాత ఒక 15 days అయ్యాక ఫోన్ చేశారు, మీ అబ్బాయి ఇలా సెలెక్ట్ అయ్యాడు అని. ఓకే, మీరు హైదరాబాద్ రావాలి అంటే అమ్మని ఇంటి దగ్గర వదిలేసి మేము వెళ్ళాము. 2019-20 ఆ టైంలోని. అక్కడ అంతా రిహార్సల్స్ అన్నీ అయిపోయి నెక్స్ట్ డే షూట్ అనగా స్టేజ్ రిహార్సల్కి వెళ్ళాము. లాక్డౌన్ వచ్చింది. అబ్బా, వైజాగ్ వచ్చేసాము. అప్పుడే మా చెల్లి పుట్టింది. ఓకే, కరోనా టైంలో. ఓకే. ఇంకా ఆ తర్వాత సీజన్ 5 స్టార్ట్ అయ్యింది, కంటిన్యూ అయింది. ఆ తర్వాత ఒక 2 సీరియల్స్ చేశాను. ఆ తర్వాత 35 మాయాద్వీపం పిలిస్తే దానికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత వెళ్తూ 35 ఆడిషన్స్ అదే గ్రూప్స్లో పెడతారు కదా, అలా పెట్టారు. మాది వైజాగ్ కదా, ముందే ఇచ్చేసి వెళ్ళిపోతాము ఇంకా నార్మల్గా అని చెప్పి చెల్లిని తీసుకువెళ్ళి, అదే చెల్లి అమ్మ నేను వెళ్ళి ఆడిషన్ చూసుకొని వెళ్ళిపోయాం. ఆ తర్వాత ఆ క్యారెక్టర్ కోసం 1800 పీపుల్, అందులో మళ్ళీ 800 పీపుల్, 400, 200 ఫిల్టర్ అయ్యి 120. తర్వాత డైలీ వర్క్షాప్ ఇచ్చారన్నమాట. ఆ వర్క్షాప్స్ తర్వాత మళ్ళీ కొంచెం ఫిల్టరేషన్ చేసి అప్పుడు స్టార్ట్ చేశారు మూవీ షూట్. చాలా చేసి వచ్చావు అయితే. ఏదో ఈరోజు ఊరికే నేషనల్ అవార్డు తీసేసుకుంటున్నాడు అని చెప్పకూడదు అయితే మేము కూడా, అంతేనా? అంతే, చాలా జర్నీ ఉంది నిజంగా. నీ జర్నీ కూడా పెద్ద కథేనా? అంతే, చిన్న కథ కాదా? కథ కాదు. కానీ ఈ జర్నీ అంతట్లో నీ పేరెంట్స్ నిన్ను చాలా బాగా సపోర్ట్ చేసినట్టు కదా. కోవిడ్లో అసలు బయటికి రావడానికి లేదు, నాన్న అయిపోయిందిలే చాలు అని చెప్పి మనం నిన్ను చదువుకోమని చెప్పచ్చు. మళ్ళీ నీ ప్యాషన్ మీద వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించాల్సిన పని లేదు. పేరెంట్స్ చాలా బాగా సపోర్ట్ చేశారు కదా నీకు. వాళ్ళకి నేను ఏమి ఇచ్చినా ఇంకా ఆ రుణం తీర్చుకోలేని. ఆస్కార్ ఇస్తానన్నావు కదరా? అది నాన్నకి అమ్మకి, కానీ అది కూడా సరిపోదు వాళ్ళకి. బా, సూపర్. నిన్న స్టేజ్ మీద ప్రియదర్శి చాలా బాగా మాట్లాడారు కదా. నీ పేరెంట్స్ని వెరీ ప్రౌడ్గా, మీలాంటి వాళ్ళు ఉండాలి, పిల్లలు ఇలా పెరగాలి, మంచి పెంపకం అమ్మ, అందుకే నేషనల్ అవార్డు దాకా వచ్చింది. మీకేం రిలేషన్ కాదు కదా, నిన్ను మామూలుగా చూస్తున్నాం యాక్టర్గా. ఇప్పుడు నీ పేరెంట్స్ మీద మాకు రెస్పెక్ట్ వచ్చింది.
కదా, ఎస్. ఒక రకమైన ఫీలింగ్ వచ్చింది, ఇలాంటి తల్లిదండ్రులు ఉండాలి, ఇలాంటి పిల్లలు ఉండాలి, నెక్స్ట్ జనరేషన్స్ ఇన్స్పిరేషన్గా ఉండాలని మాకు అనిపించింది. అట్లా స్టేజ్ మీద ప్రియదర్శి అన్న అట్లా చెప్తున్నప్పుడు ఎలా అనిపించింది మమ్మీ డాడీ గురించి? అమ్మా నాన్నని ఇంతకుముందు చాలామంది పొగిడారు, కానీ ఆయన పొగుడుతున్నప్పుడు అబ్బా అమ్మా నాన్నని ఎంత బాగా పొగుడుతున్నారో, చాలా బాగుంది. ఆ రోజు అమ్మ నాన్న ఏడ్చారు నిజంగా. అది నా లైఫ్లో బెస్ట్ మూమెంట్. అది కాదు, ప్రియదర్శి గారు ఫోన్ చేశారు నీకు అవార్డు వచ్చిందని? ఆ కాన్వర్సేషన్ మళ్ళీ చెప్పు, కామెడీగా చెప్పిండు ఆయన. ఫోన్ చేసి అంటే ఏం చెప్పినావు మళ్ళీ చెప్పు. ఫోన్ చేసి కంగ్రాచులేషన్స్ రా అరుణు అన్నారు. థ్యాంక్ యూ సార్, సేమ్ టు యూ, కంగ్రాచులేషన్స్ సార్ అన్నాను. ఎందుకురా కంగ్రాచులేషన్స్ అన్నారు. థ్యాంక్ యూ సార్, నేను మీ స్టూడెంట్ సార్, నాకు వచ్చిందంటే మీకు వచ్చినట్టే కదా సార్ అన్నాను. అరే నీ మాటలకు ఫిదా అయిపోయారా, కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్, నీకోసం మంచి సర్ప్రైజ్ పంపిస్తా అని చెప్పి కొన్ని గిఫ్ట్స్ కూడా పంపించారు నాకు. గిఫ్ట్లు పంపించారా? యా, యా. ఏం పంపించారు ప్రియదర్శి గారు? కేక్, చాక్లెట్స్, బొకే. సూపర్ కదా ఆయన. నీకు గిఫ్ట్లు ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి పంపించాడా? అప్పుడు మేము హైదరాబాద్లోనే ఉన్నాం. ఓకే. ఆయన రాలేకపోయారు, బట్ ఆయన పంపించారు గిఫ్ట్స్. Gifts నేను పంపించారు. డాన్స్ ప్రాక్టీస్లో ఉన్నాను, రాలేకపోయారు, ఐఎమ్ సారీ అని చెప్పి పంపించారు. ఓ సో స్వీట్ అయితే ప్రియదర్శి. దాని మీద చిన్న ఉంటుంది కదా గిఫ్ట్ నేమ్ కార్డు, దాని మీద రాశారు శ్రీపతి పండితారాధ్యుల శివశర్ముఖ వెంకట సత్యసాయి అరుణ్ శర్మ ఫ్రమ్ చాణక్య అని. ఓకే, మరి ఇంత లవబుల్ గిఫ్ట్ ఇచ్చిండు, చాలా బాగా పొగిడిండు, నీ లైఫ్ టైం మెమరీ. నీకు నేషనల్ అవార్డు ఎట్లాగో ప్రియదర్శి గారు చెప్పిన మాటలు చాలా బాగున్నాయి, మా అందరికి బాగా నచ్చాయి. ఆ ఇచ్చిన గిఫ్ట్స్ అన్నీ నా లైఫ్లో చాలా వాల్యుబుల్ థింగ్స్. మరి స్పెషల్ థ్యాంక్స్ ఏం చెప్తావు మీ సార్కి? సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు ఆ రోజు నాకు స్కూల్లో పనిష్మెంట్ ఇవ్వడం వల్లే నేను ఈరోజు నేషనల్ అవార్డు కొట్టగలిగాను. థ్యాంక్ యూ సో మచ్. ఓకే సూపర్. అయితే అందరికీ పనిష్మెంట్లు ఇవ్వండి దర్శి గారు మొత్తానికి. నేషనల్ అవార్డులు వస్తాయి అయితే అందరికీ, అంతేనా? రావచ్చు రాకపోవచ్చు. ప్రియదర్శి గారి జర్నీ కూడా చాలా స్వీట్ కదా. ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఫ్రెండ్ క్యారెక్టర్లు చేసిండు, ఇప్పుడు హీరో మెయిన్ లీడ్ చేస్తున్నాడు. మీ ఫిలింలో హీరోగా చేస్తూ మీ ఫిలిం చేశాడు, నెగిటివ్ రోల్. మామూలుగా చేయాల్సిన అవసరం లేదు. సో తనకి కూడా ప్యాషన్తోనే ఇండస్ట్రీకి వచ్చిండు. డన్. సో ఇప్పుడు ఏంటంటే నాకు నువ్వు సినిమాకి సంబంధించి మెమరబుల్ మూమెంట్స్ షేర్ చేయి. ఫస్ట్ నివేత గారిని చూస్తుంటే నా కొడుకు అని చెప్తున్నారు. సినిమా అప్పుడంతా కూడా ఇట్స్ లైక్ సన్ అని ఓపెన్గానే సినిమాలో ఉన్న క్యారెక్టరే బయట కూడా క్యారీ ఫార్వర్డ్ చేశారు. సో ఆవిడతో రిలేషన్షిప్ ఎలా ఉంటుంది నివేత గారితో? ఆవిడ ఒక రియల్ లైఫ్ మామ్ అని చెప్పచ్చు. సెట్లోను కూడా నువ్వు నన్ను మ్యామ్ అని పిలవద్దు, అమ్మ అనే పిలువు, క్యారెక్టర్లో ఉండిపోతాం ఇంకా అని. ప్రతి ఎక్కడ కలిసినా ఎప్పుడు కలిసినా అమ్మ అని పిలుస్తాను. అండ్ అమ్మ నాకు కొన్ని అడ్వైసెస్ కూడా ఇస్తారు అప్పుడప్పుడు, నువ్వు అలా చేయొచ్చు ఇలా చేయొచ్చు అని. ఒక సీన్ ఉంటుంది 35లో, తమ్ముడు సైకిల్ గురించి అడిగితే అమ్మతో చెస్ ఆడుతూ ఉంటా, తర్వాత ఒక కూర తీసుకొచ్చి తినిపిస్తారు. అది చాలా కారంగా ఉండేది. పొలవారుకున్నమాట, వెంటనే నీళ్ళు తీసుకొచ్చి పట్టారు. రియల్ లైఫ్లో అమ్మ ఎలా పడతారో అలాగా. అది నాకు బెస్ట్ మూమెంట్. అండ్ ఫాదర్ రోల్ చేసినటువంటి పర్సన్తో కూడా మంచి విశ్వనాథ్తోనా? విశ్వనాన్న ఆయన చాలా స్వీట్ పర్సన్. ఇప్పుడు మాట్లాడతారు, ఎక్కువ ఆడుకుంటామన్నమాట. ప్లాంక్ తీసుకొని పేపర్తో చిన్న చిన్న బాల్స్ చేసి ఆడుకోవడం. ఆ తర్వాత ఆయన ఆఫీస్లో ఆయన గిటార్ వాయించినప్పుడు నేను ఫ్లూట్ చేయడం, అవి నా బెస్ట్ మెమరీస్ అన్నమాట. ఓకే సరే, ఇప్పుడు నువ్వు నేషనల్ అవార్డు తీసుకోబోతున్నావు, ఒక డేట్ చెప్తారు, ఆ రోజు వెళ్తావు, ముందు రోజున నిద్రపడుతుందా? నిద్రపోతావా? ఏమైనా ఎక్సైట్మెంట్ ఎక్కువ ఉంటుందా? ఎగ్జైట్మెంట్ ఎక్కువ ఉంటుందా? అంటే ఒక 2-3 అవర్స్ అనిపిస్తుంది ప్రెసిడెంట్ మీదుగా చేతుల మీదుగా తీసుకోబోతున్నాను, ఆ తర్వాత పడుకుని పోతావా? కాదు, ఇప్పుడే ఇంత చించేస్తున్నావు, అక్కడ స్టేజ్ మీద కూడా మైక్ ఇస్తారు నీకు, అప్పుడు కూడా మాట్లాడాలి. అప్పుడు మైక్ ఎవరన్నారు? యాక్చువల్లీ 1 minute ఇస్తారు అనుకుంటా, నాకు తెలిసి. ఎవరా? ప్రెసిడెంట్ కనుక్కున్నావు అయితే నువ్వు అన్నీ? ఓకే. ఒకవేళ మైక్ ఇచ్చేస్తే మాట్లాడేస్తావు అక్కడ కూడా, అస్సలు భయపడవు ముందు. సరే ఓకే, ఇప్పుడు ఇంత జర్నీ ఉండింది కదా, ఈ మొత్తం జర్నీని ఒక 1 wordలో ఏమైనా డిస్క్రైబ్ చేయాలంటే ఎలా చేస్తావు? 1 word? మనం పెట్టాల్సినంత ఎఫర్ట్ మనం పెడితే మనకు రావాల్సింది ఖచ్చితంగా వస్తుంది. పుస్తకాలు ఎక్కువ చదువుతావునా? అప్పుడప్పుడు చదివితే ఇన్ని మాటలు వస్తున్నాయా? మనం పెట్టాల్సిన ఎఫర్ట్ మనం పూర్తిగా పెట్టేస్తే అది రావాల్సింది మన దగ్గరకు వస్తుంది. అంతేనా? ఓకే, పుస్తకాలు చదవట్లేదు నేను, అందుకే నాకు ఎఫర్ట్ రావట్లేదు. సరే, ఒకవేళ నువ్వు యాక్టర్ కాకపోతే పెద్దయ్యకి ఏమయ్యేవాడివి? లాయర్ ఆర్
ఐఏఎస్. లాయర్ కానీ ఐఏఎస్ కానీ, ఎందుకు ఆ రెండు ఇష్టం? లాయర్ అయితే పేదవాళ్ళ తరపున వాదించవచ్చు న్యాయం గురించి, ఐఏఎస్ అయితే ప్రజల సమస్యలు తీర్చచ్చు. రెండు సోషల్ సర్వీసే, ఇన్కమ్ లేదు అందులో. సోషల్ సర్వీస్ చేసేస్తూ ఉంటాం. ఇష్టమా సోషల్ సర్వీస్ అంటే? ఎందుకు ఇష్టం? ప్రజలకి హెల్ప్ చేయాలి, పీపుల్కి. చాలామంది ఇండియా ఒక డర్టీ కంట్రీ అంటారు, నాకు అది నచ్చదు. మన ఇండియా చాలా హైటెక్గా ఉండాలి అన్నదే నా కోరిక. ప్రౌడ్గా ఉండాలి అంతే. దానికోసం నువ్వు ఏదైనా చేస్తావు అయితే. సూపర్. మరి ఇప్పుడు ఇది చూస్తుంటే నువ్వు పోలీసు లాయర్లా కనిపించట్లేదు, ఫ్యూచర్ హీరోలా కనిపిస్తున్నావు. మరి ఏంటి సంగతి? మా చెల్లికి రంగంలోకి దిగుతుంది. ఆవిడ చేస్తారా? అంటే ఆవిడ ఐఏఎస్ కానీ క్రికెటర్ కానీ. ఓహో, నువ్వు ఫిక్స్ చేస్తావు ముందే. బాగా పర్మిషన్ తీసుకున్నావా? తనే చెప్తుంది అనమాట. ఏమని చెప్తుంది? నేను ఐఏఎస్ పోలీస్ అయినా అవుతా, లేకపోతే క్రికెటర్ అయినా అవుతా చెప్తుందా? తప్పకుండా. ఓకే, నువ్వే చేయాలా అయితే? ఒక మాట ఇచ్చింది, అంద్యాను నన్ను క్రికెట్ కోచింగ్ తీసుకెళ్ళి పెద్ద నీకు బెంచ్ గారు కొనిస్తాను. ఓహో, క్రికెట్ కోచింగ్ నిన్ను తీసుకెళ్తే బెంచ్ గారు ఆమె కొనిచ్చిద్దా? ఓ సూపర్. పెద్ద క్రికెటర్ అయ్యాక గేమ్ మ్యాచెస్ ఆడి నీకు కార్ కొనిస్తాను. ఓకే, మొత్తాన్ని నువ్వు హీరో అయితే అయిపోతావు అనిపిస్తుందిరా నాకు. ఇంక ఎన్నేళ్ళు? ఒక 10 ఏళ్ళ? ఎంత ఏజ్ ఇప్పుడు నీకు? ఇప్పుడు 12. ఇంకొక 10 yearsలో అయిపోతావు. సరే, పెద్ద యొక్క హీరో అయ్యావు అనుకో, ఫస్ట్ ఫిలిం హీరో అయితే ఇంటర్వ్యూ ఎవరికి ఇస్తావు? మీకే. ఇప్పుడు నేను అడిగానే చెప్తున్నావా? కాదు, అప్పుడు నీ ముసలిదాన్ని అయిపోతావు కదా. చేయండి, పర్లేదు. ఛానల్లో వాళ్ళని పెట్టుకోరు కదరా, ముసలి వాళ్ళని ఎలా పెట్టుకుంటారు? మీరు ప్రైవేట్గా చేయండి. ఓహో, యూట్యూబ్ ఛానల్ పెట్టుకోనా? మొత్తానికి నేను బాగా చేస్తారని చెప్తున్నావా? ముసలిదాని అయిపోవని ఎందుకు చెప్పట్లేదురా నువ్వు? 10 ఏళ్ళకి ఎక్కడ అవుతావు అక్క అని ఎందుకు అనట్లేదు నువ్వు? 10 ఏళ్ళు కవ్వరు, 10 ఏళ్ళైనా మీరు ఇలాగే ఉంటారు. కాకపోతే సెట్. ఈ సెట్టా? ఓకే, నీకు ఈ సెట్ నచ్చింది. ఓహా, నువ్వు దానికి కరెక్ట్ అయ్యావా? నేను కూడా ఇంత పెద్ద సెట్ కాకపోయినా ఏదో మాదిరి సెట్ వేయిస్తాను నీకోసం. తప్పకుండా. ఫస్ట్ ఇంటర్వ్యూ నాకే ఇవ్వాలి మరి. 10 ఏళ్ళ తర్వాత ఇదే రీలు నీకు రోజు కట్ చేసి మరి పంపిస్తా చూడిగా. గుడ్ మార్నింగ్ మెసేజ్ ఈ రీల్తోనే వస్తుంది. ఇక నువ్వు హీరో అయ్యావని తెలిసి బ్యానర్ కట్టారా, ఫస్ట్ 10 మెసేజ్లు ఇలాగే వస్తాయి చూసుకో. అప్పుడు నీకు ఫోన్ వస్తుంది కదా, అప్పుడు నీ ఫోన్ వస్తుంది. నీ మమ్మీకి కూడా ఎట్లాగో టార్చర్ చేస్తా కాబట్టి అప్పుడు నీకు తెలిసిపోద్ది, అర్థమైపోద్ది. మాట ఇచ్చావు చూసుకో మరి. నేను ముసల్దాన్ని అయిపోయినా నువ్వు ఇంటర్వ్యూ ఇవ్వాలి. ఫస్ట్ ఇంటర్వ్యూ నాకే ఇస్తావు కదా. మీకే. అప్పుడు నా షో నేమ్ గుర్తుందా నీకు? సమంతతో సరదాగానా? కదా, అక్కడ కనపడుతుంది కదరా, సువర్ణతో సరదాగా. అప్పుడు కూడా అదే పేరు పెడతా. ఓకే. ఓకేనా? అమ్మాయిలతో మాట్లాడతావు స్కూల్లో? స్ట్రిక్ట్ రూల్సా? ఎవరు పెట్టారు? అది భాష్యం. భాష్యం ఏంట్రా? అబ్బాయిలే ఉంటారా? అమ్మాయిలు కూడా ఉంటారు, కాకపోతే వెనకాతల బెంచీలో. ముందు కూర్చోబెడదాం రేపటి నుంచి. నీకు నేషనల్ అవార్డు వచ్చిందిగా, రోజా పువ్వులు ఇస్తూ ఉంటారు రోజులు. వద్దు, నాకొద్దు. సూపర్. డాన్స్ ఇంట్రెస్టేనా? మా క్లాస్కి నేనే డాన్స్ లేడు. క్లాస్కి నువ్వే డాన్సా? సూపర్. అయితే మాకు ఒక స్టెప్ వేస్తావు ఇక్కడ? ఎక్కడో స్టెప్పా? రీసెంట్గా చేసిన డాన్స్ ఏంటి? తుర్రుమన్న పాలపిట్ట. ఒరే, నీ సినిమాలు కాకుండా చెప్పాలి నువ్వు. తుర్రుమన్న పాలపిట్ట నేను చూసా మొత్తం రీల్స్లో. నువ్వును రోషన్ ఇద్దరే కనిపిస్తున్నారు. రోహన్ రైట్? రోహన్ నువ్వే కనిపిస్తున్నారు. అట్లా కాకుండా ఏదైనా ఒక స్టెప్ వేద్ది కానీ, ఓకేనా? స్టెప్పా? సాంగ్ రెడీ చేసుకుంటాం, చెప్పు. మాకు తెలిసే పాటలు 35 కాకుండా. 35 కాకుండా మీకు తెలిసే పాటలా? నువ్వు ఫ్లూట్ వాయిస్తావంటే కదా, మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ ఎట్లా వచ్చింది? అంటే యాక్టింగ్ డాన్స్ ఉంది, దాంతోపాటు మ్యూజిక్ కూడా ఉంటే బాగుంటుంది కదా అని. అవును, మ్యూజిక్ నేర్చుకున్నావా? ఇప్పుడు పెద్దయ్యాక రెండు నేర్చుకుంటావా? అంటే ఇటు యాక్టింగ్ ఎట్లాగో నీకు వచ్చు, మ్యూజిక్ కూడా నేర్చుకుంటావా? నేర్చుకుంటా. ఇప్పుడు ఫ్యూచర్ తమ్మనని చెప్పొచ్చా? ఇప్పుడు ఆయన యాక్టింగ్ మ్యూజిక్ రెండు చేస్తున్నాడు కదా. అంటే మ్యూజిక్ అంటే ఫ్లూట్, డ్రమ్స్ లేవా తమ్మన్ గారి లాగా? ఓన్లీ ఫ్లూట్. సో మొత్తానికి ఇంటర్వ్యూ బాగా చేసాము, నేషనల్ అవార్డు వచ్చింది. ఆస్కార్ వెళ్ళే వరకంటే మధ్యలో మనం హీరో అవ్వాలి. సో అప్పుడు నేను కూడా కొంచెం పెద్దగా అవ్వాలి, నేను కొంచెం పెద్దగా అవ్వాలి. కాబట్టి పేరెంట్స్తో కూడా మాట్లాడదామా? తప్పకుండా. సరే, ఇప్పుడు నా ఇంటర్వ్యూ ఎలా అనిపించింది చెప్పు. సూపర్. 10 out of 100. 10కి 100 ఇచ్చావా? ఓకేనా? ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ నాన్న. ఇలాగే హ్యాపీగా ఉండు, సో హెల్తీగా ఉండు, మంచిగా చదువుకో. షూట్స్తో పాటు స్టడీస్ కూడా చాలా ఇంపార్టెంట్. సో చదువును అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. నిన్ను చూస్తుంటే అర్థమవుతుంది చాలా బాగా పెంచారని. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఫైనల్గా మా సుమన్ టీవీ ఆడియన్స్కి ఏం చెప్పేస్తావు? సుమన్ టీవీ ఆడియన్స్గా 35 గుండెల్లో పెట్టుకొని స్టేట్ అవార్డ్, ఆ తర్వాత నేషనల్ అవార్డు వరకు తీసుకువెళ్ళిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోలేండి. మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూలో కలుద్దాం. ఓకే, డన్. సైనింగ్ ఆఫ్ కూడా చెప్పేశారా? సైనింగ్ ఆఫ్. అది అయిపోయింది.